అసలు ఇప్పుడు ఈ టైంలో మనం రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడొద్దు. ఆయన యాక్టింగ్ రంగస్థలంలో చూసేసినాం. రామ్ చరణ్ గారి సినిమా ఎలా ఉందని అడగాలి అంతే. ఇక సూపర్ అండి. రామ్ చరణ్ గారికి మాట పెట్టలేదు. డ్యాన్సులు, ఫైట్లు అండ్ సినిమా స్టోరీ బాగుంది. ఎస్.జే. సూర్య గారి క్యారెక్టర్ బాగుంది. చాలా మంది డౌట్ శంకర్ గారు మళ్ళీ కమ్బ్యాక్ అంటారు. ఆల్రెడీ కమ్బ్యాక్ ఈ సినిమాతో డెఫినెట్గా 2 పాత్రలో ఉన్నారు. కానీ డిఫరెంట్ వేరియేషన్స్లో కనబడతారు మనకు. ఒకసారి పోలీస్గా కనబడతారు, ఒకసారి కాలేజ్ స్టూడెంట్గా ఎలా ఉంటాడు కనబడతాడు, ఒకసారి లవర్ బాయ్గా కనబడతాడు. అట్లా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా. చేశారండి. నిజంగా శంకర్ గారి సినిమాలో నటించి థియేటర్ బయటకు వచ్చి నా గురించి నేను చెప్పుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. డైలాగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. నేను మళ్ళా ఇప్పుడు మల్టీప్లెక్స్ చూసినా కాబట్టి అర్థమైతలే. మాస్ థియేటర్ పోవాలా. సుదర్శన్ దేవికి పోతే అప్పుడు తెలుస్తుంది సినిమాలో. ఇంకా అదే ఆ కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట. కాస్త అన్నం ఉంటే పెట్టుకున్నామా అని అడుగుతున్నాడు. అది బాగుందండి నిజంగా. నేను అప్పుడు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా కానీ అది ఇంత బాగుంది. ఎలా అనిపించింది థియేటర్లో సినిమా? చాలా బాగుందండి నిజంగా. చాలా నెగిటివ్లు ఏం లేవండి. నెగిటివ్ చెప్పుకుంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు. కాబట్టి సినిమా చూసి ఫస్ట్ సినిమాని ఆనందించండి. శంకర్ గారు తీసిన అంత పెద్ద గ్రాండియర్లు కానీ ఏ సినిమాలో ఉందండి ఈ మధ్యకాలంలో? ఏం లేవు. ఫైటింగ్లో చూస్తున్నారు అందరు ఈ మధ్యకాలం. ఇసంటి స్టోరీ కూడా చూడాలా. సినిమా అంటే అన్ని రకాలుగా ఉంటుంది. అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి. అన్ని ఫైటింగ్స్ కావాలి, అట్ట కావాలి, ఇటు కావాలంటే కాదండి. ఈ సినిమా వేరే లెవెల్. అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు ఆ పెద్ద స్క్రీన్ మీద మనకు సరిపోవు. అంత బాగుంది. గ్రాండియర్గా ఉందండి. థ్యాంక్ యూ.